ఈ నెల 21న తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. సాయంత్రం 4 గంటలకు సెక్రటేరియట్లోని సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం కొనసాగనుంది. కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది. రైతు రుణమాఫీపై నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. కేబినెట్ భేటీకి సంబంధించి మరిన్ని వివరాలు సత్యం లైవ్ లో అందిస్తారు. సత్యం, 21న కేబినెట్ భేటీలో ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉంది? ఈ నెల 21న కేబినెట్ సమావేశం భేటీ కాబోతుంది. ఈ భేటీలో ప్రధానంగా సీఎం అధ్యక్షతన జరిగే ఈ సమావేశం సంబంధించి 2 కీలక అంశాలపై కేబినెట్ చర్చించే అవకాశం ఉంది. ఒకటి, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రైతు రుణమాఫీ. ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ చేస్తామంటూ ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేసిన నేపథ్యంలో ఎప్పటిలోపు రైతు రుణమాఫీని పూర్తి చేయాలి, కట్ ఆఫ్ డేటు ఎప్పటి నుంచి తీసుకోవాలనే అంశంపై మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే 2023 డిసెంబర్ 9వ తేదీ నుంచి కట్ ఆఫ్ డేట్గా తీసుకుంటామని ఇప్పటికే పార్టీలకు సంబంధించిన నేతలు ఎమ్మెల్యేలు భావిస్తున్న నేపథ్యంలో ఈ మంత్రివర్గ సమావేశంలో కట్ ఆఫ్ డేటు ఎప్పటి నుంచి తీసుకోవాలి, తీసుకుంటే ఎంత రైతు రుణమాఫీ రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సి వస్తుంది, ఎంత అనే అంశంపై ఇప్పటికే ఒక లెక్కలేస్తుంది. దాదాపుగా రైతు రుణమాఫీకి సంబంధించిన నిధుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలకంగా సమావేశాలు నిర్వహిస్తుంది. ఈరోజే బ్యాంకర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. దాంట్లో రైతు రుణమాఫీని కీలకంగా ఈసారి ఆగస్టు 15 లోపు పూర్తి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన నేపథ్యంలో ఎప్పటిలోపు నిర్ణయం తీసుకోవాలి, రైతుల్లో బ్యాంకుల ఖాతాల్లో ఎప్పటిలోపు జమ చేయాలి, బ్యాంకర్లు ఏ విధంగా నిర్ణయం తీసుకోవాలనే అంశంపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేసిన నేపథ్యంలో క్యాబినెట్లో ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశం. ఇక దీంతోపాటు వర్షాకాల బడ్జెట్ సమావేశాల తేదీని కూడా మంత్రివర్గ సమావేశంలో ఖరారు చేసే అవకాశం ఉంది. ఈ ఈ సమావేశంలో అసెంబ్లీ ఎన్ని రోజులు నిర్వహించాలి, ఎప్పుడు ప్రారంభించాలి అంశంపై చర్చించిన తర్వాత వర్షాకాల సమావేశాలు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయనే అంశంపై ఒక తేదీ ఖరారు చేసే అవకాశం ఉంది. ఇక పూర్తి స్థాయి బడ్జెట్ నిర్వహించడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పడింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ తర్వాత అంటే జూలై 2వ వారంలో కేంద్ర బడ్జెట్ సమావేశాలు జరుగుతాయని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆగస్టు 1వ వారంలో లేదంటే జూలై చివరి వారంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ను కూడా సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఈ 3 అంశాలపై ఈ నెల 21న జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం, దీనిపై ఒక నిర్ణయం తీసుకొని ప్రకటించే అవకాశాలు అని చెప్పొచ్చు. అపర్ణ.